బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఈరోజు మనందర్నీ ఉలిక్కిపడేలా చెయ్యాలి. ఈ లోకంలో చాలా సుఖంగా ఎలాంటి భయం లేకుండా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరినీ ఈ మాట భయపెట్టాలి. మత్తయి సువార్త 7:13-14లో యేసయ్య ఏమన్నారో తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. యేసయ్య ఈ మాటల్లో ఎక్కడా కూడా మెజారిటీ జనాలు వెళ్లే దారి సురక్షితమైనది అని చెప్పలేదు. ఈ లోకం చప్పట్లు కొడుతూ, ఎంజాయ్ చేస్తూ, డబ్బు, రాజకీయం, వినోదం అంటూ పరుగులు తీస్తున్న దారి పరలోకానికి వెళుతుందని ఆయన చెప్పలేదు. ఆ విశాలమైన దారి నాశనానికి అంటే డిస్ట్రక్షన్కి వెళుతోందని, అందులో అనేకులు ఉన్నారని యేసయ్య స్పష్టంగా చెప్పారు. అంటే అర్థమేమిటి? ఈరోజు లోకమంతా గుడ్డిగా పరిగెడుతున్న ఆ రద్దీగా ఉన్న దారే అత్యంత ప్రమాదకరమైన దారి. లోకం అబద్ధాల చేత, గర్వంచేత, వినోదంచేత, శరీరాశల చేత నడిపించబడుతోంది. నీకు నచ్చినట్టు బ్రతుకు, నీ ఫీలింగ్స్కి విలువివ్వు, దేవుడంతా అర్థం చేసుకుంటాడులే అని చెప్పే అబద్ధపు గొంతుల వెనక జనాలు పరిగెడుతున్నారు. కానీ ఆ దారి చివరకు నరకానికే చేరుస్తుంది. ప్రశ్నేమిటంటే, ఆ విశాలమైన దారిలో లోకం వెళుతోంది సరే, నువ్వు కూడా అదే దారిలో ఉన్నావా? ఆ విశాలమైన దారి ఎందుకంత ఆకర్షణీయంగా ఉంటుందో తెలుసా? దేవునికి సమర్పించుకోలేని నీ పాపాలన్నింటినీ ఆ దారిలో మోసుకుపోవచ్చు. ఆ దారిలో నీ గర్వాన్ని మోయొచ్చు, నీ మోహాన్ని మోయొచ్చు, నీ పగను మోయొచ్చు, నీ రహస్య పాపాలను మోయొచ్చు. ఎవరికీ తెలియని నీ ఫోన్లో దాగున్న పాపాలు, డిలీట్ చేసిన మెసేజులు, మూసిన తలుపుల వెనక నువ్వు చేసే పనులు, ఇవన్నీ ఆ విశాలమైన దారిలో నీతోపాటే వస్తాయి. కానీ ఇరుకైన దారికి ఇవన్నీ మోసుకుపోయేంత స్థలం లేదు. అక్కడ మారుమనస్సు కావాలి, పవిత్రత కావాలి, నా సిలువను ఎత్తుకుని యేసయ్యను వెంబడిస్తాను అనే సమర్పణ కావాలి. ఈరోజు కోట్లాది మంది తమ ఆత్మ గురించి, నిత్యత్వం గురించి ఎందుకు ఆలోచించటం లేదో తెలుసా? సాతాను వాళ్ల కళ్ళు మూసేయాల్సిన అవసరం లేదు. వాళ్లను బిజీగా ఉంచితే చాలు. ఫోన్లలో రీల్స్ చూస్తూ నవ్వేలా చేస్తే చాలు, ఎప్పుడూ దేని గురించో ఒక దాని గురించి కోపపడేలా చేస్తే చాలు, రాజకీయాల గురించి కొట్టుకునేలా చేస్తే చాలు. సెలబ్రిటీల గురించి, గాసిప్స్ గురించి, టెక్నాలజీ గురించి జనాలు ఆలోచిస్తుంటారు. కానీ ఈ రాత్రి నా ప్రాణం పోతే నేనెక్కడుంటాను, నా పేరు జీవగ్రంథంలో ఉందా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు. హెబ్రీయులకు 9:27 చెబుతోంది, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడేరు, ఆ తర్వాత తీర్పు జరుగును. ఈ కాలంలో సాతాను వేసిన అతిపెద్ద వల ఏమిటంటే రాజకీయం. ఈరోజు జనాలు దేవుని వాక్యం కంటే రాజకీయ పార్టీల గురించి ఎక్కువ ఆవేశపడుతున్నారు. కుటుంబాలు విడిపోతున్నాయి, స్నేహాలు విడిపోతున్నాయి, చివరికి సంఘాలు కూడా విడిపోతున్నాయి. నేను ఫలానా పార్టీ, నేను లెఫ్ట్, నేను రైట్ అంటూ ఆ మనుషులను ఆరాధిస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తీర్పు దినాన దేవుని సింహాసనం ముందు మీరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది మిమ్మల్ని రక్షించదు. 100 సంవత్సరాల తరువాత ఈరోజు మీరు అరిచి గేపెడుతున్న రాజకీయ నాయకులందరూ మట్టిలో కలిసిపోతారు. దేవుడడిగే ఒకే ఒక్క ప్రశ్న, నా కుమారుడైన యేసుక్రీస్తును నువ్వు ఏం చేశావు? మారుమనస్సు పొందావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? కొంతమందికి సోషల్ మీడియాలో ప్రభుత్వాల తప్పులు ఎత్తి చూపించడమంటే భలే ఇష్టం. కానీ వాళ్ల గుండెల్లో ఉన్న పాపం మాత్రం వాళ్లకు కనబడదు. క్రీస్తు విరోధి లాంటి వాళ్లు రేపు దేశాలను ఏలడానికి వస్తున్నా సరే, ఈ జనాలు ఇంకా రాజకీయ మాయలోనే పడిపోతున్నారు. ఎలక్షన్స్లో గెలిచి ఆత్మను పోగొట్టుకుంటే నీకు ఒరిగేదేమిటో సోదరా? మార్కు 8:36లో యేసయ్య అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునట వానికి ఏమి ప్రయోజనం? కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళుతున్నాను కదా, దేవుడు నా మనస్సు తెలుసులే, ఎవరూ పర్ఫెక్ట్ కాదు కదా అని తమ పాపాలకు తామే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారు. మత్తయి 7వ అధ్యాయంలో యేసయ్య ఇచ్చిన అత్యంత భయంకరమైన హెచ్చరిక ఏమిటో తెలుసా? ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడునూ పరలోకరాజ్యంలో ప్రవేశించడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారం చేయువాడే ప్రవేశించును. భక్తిగా కనబడినంత మాత్రాన పరలోకం రాదు. దేవుని వాక్యం విని మారుమనస్సు పొందకపోతే నీ మాటలు కేవలం గాలిలో కలిసిపోతాయి. నీ రహస్య పాపాలు మనుషులకు కనబడకపోవచ్చు, కానీ కీర్తనలు 98 చెబుతోంది, మా రహస్య పాపాలను నీ ముఖకాంతిలో ఉంచుకుని ఉన్నావు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. నువ్వు డిలీట్ చేసిన హిస్టరీ ఆయనకు తెలుసు. ఎవరూ లేనప్పుడు నువ్వు చూస్తున్న దృశ్యాలు ఆయనకు తెలుసు. నీ చిరునవ్వు వెనక ఉన్న పగ, గర్వం ఆయనకు తెలుసు. పాపాన్ని కప్పుకునే కొద్దీ నీ మనస్సాక్షి చచ్చిపోతుంది. ఒకప్పుడు తప్పు చేస్తే కన్నీళ్లొచ్చేవి, కానీ ఇప్పుడు ఆ పాపం నీకలవాటైపోయింది. ఇదే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. కాని నా స్నేహితుడా, ఇంకా దేవుని కృప నీకోసం ఎదురుచూస్తోంది. ఈరోజే తీర్పుదినం కాదు, ఇంకా రక్షణ ద్వారం తెరిచే ఉంది. యేసుక్రీస్తు నీ పాపాల కొరకే ఈ లోకానికొచ్చాడు. నువ్వు పొందాల్సిన శిక్షను ఆయన శిలువ మీద భరించాడు.
నీకోసం తన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయనలో పాపక్షమాపణ ఉంది, విడుదల ఉంది. విశాలమైన దారిలో నడిచి నరకానికి వెళ్లాల్సిన అవసరం నీకు లేదు. ఇప్పుడే ఆ దారిలోంచి బయటకొచ్చేయ్. ఇరుకైన దారిలో నడవడానికి సిద్ధపడు. ఆ దారి కష్టంగా ఉండొచ్చు, ఒంటరిగా అనిపించొచ్చు, కానీ అది నిత్యజీవానికి దారితీస్తుంది. సరిగ్గా గమనించండి, ఈరోజు మన కళ్ల ముందు ఏం జరుగుతోందో తెలుసా? కొన్ని తరాల క్రితం బైబుల్ పండితులు, ప్రవక్తలు ప్రకటన గ్రంథం చదివి అసలు ఇవి ఎలా జరుగుతాయి అని ఆశ్చర్యపోయారు. కానీ మన తరం, అంటే అవర్ జనరేషన్, ఆ ప్రవచనాల మధ్యలో బ్రతుకుతోంది. దేవుని వాక్యం ఎంత ఖచ్చితమైనదో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 9 ప్రవచనాలు బట్టి మీరే అర్థం చేసుకోండి. 1. ఇశ్రాయేలు దేశం, ముఖ్యంగా యెరూషలేం. జకరియా 12:3లో దేవుడు చెప్పాడు, ఆ దినమున నేను యెరూషలేమును సమస్త జనములకు బరువైన రాయిగా చేస్తాను. ఈరోజు వార్తలు చూడండి. అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాలు అన్నీ యెరూషలేము చుట్టే తిరుగుతున్నాయి. ఆ ఒక్క నగరం ప్రపంచానికి ఒక తలనొప్పిగా మారింది. బైబిల్ చెప్పినట్టే యెరూషలేం ఒక బరువైన రాయి అయింది. 2. ఎడారి వికసించడం. యెషయా 35:1 ప్రకారం అంతకుముందు ఎండిపోయిన ఇశ్రాయేలు నేల ఈరోజు ప్రపంచంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా నిలిచింది. 3. యూదులు తమ స్వదేశానికి తిరిగి రావడం. యెహెజ్కేల్ 36:24 ప్రకారం దేవుడు అన్యజనుల నుండి వారిని సమకూర్చి వారి స్వదేశానికి రప్పిస్తున్నాడు. 2000 సంవత్సరాలు చెదిరిపోయిన జనాంగం ఈరోజు మళ్లీ ఒక దేశంగా నిలబడడం చరిత్రలో ఒకే ఒక్క అద్భుతం. 4. యుద్ధాల గురించిన వదంతులు. మత్తయి 24 ప్రకారం ఇస్రాయెల్, ఇరాన్, రష్యా, యుక్రెయిన్, చైనా, తైవాన్ ప్రపంచం ఎప్పటిలా లేనంతగా 3వ ప్రపంచ యుద్ధ అంచున నిలబడింది. 5. ప్రభుత్వ నియంత్రణ. ప్రకటన 13వ అధ్యాయంలో చెప్పినట్టు ముద్ర వేయించుకోకపోతే ఎవరూ కొనలేరు, అమ్మలేరు. ఈరోజు డిజిటల్ కరెన్సీ, బయోమెట్రిక్ ఐడీలు క్రీస్తు విరోధి వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయి. 6. సువార్త సర్వలోకానికి ప్రకటింపబడడం. మత్తయి 24:14 ప్రకారం ఈరోజు ఇంటర్నెట్, శాటిలైట్ ద్వారా భూదిగంతాల వరకు యేసయ్య సువార్త వెళుతోంది. 7. మోసం. మత్తయి 24 ప్రకారం ఈ అంత్యదినాల్లో అబద్ధ ప్రవక్తలు, తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి. 8. జ్ఞానం అభివృద్ధి చెందడం. దానియేలు 12:4 ప్రకారం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష ప్రయాణాలు, ఇంటర్నెట్తో మనిషి జ్ఞానం ఊహించని స్థాయికి వెళ్ళింది. 9. నైతిక పతనం. 2 తిమోతి 3:1 ప్రకారం అంత్యదినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చాయి. పాపాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పవిత్రతను అవమానిస్తున్నారు. ప్రియులారా, ఈ 9 ప్రవచనాలు మన కళ్ల ముందే నెరవేరుతుంటే ఇంకా మనం నిద్రపోవాలా? ఈ ప్రవచనాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో కళ్ళు తెరిపించడానికి. లోకం క్రీస్తు విరోధి వ్యవస్థకు సిద్ధపడుతుండొచ్చు, కానీ సంఘం యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలి. దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు, ఆయన తన ప్రణాళికను ముగించబోతున్నాడు. నువ్వు క్రీస్తు పక్షాన ఉంటే నువ్వు గెలిచే గుంపులో ఉన్నట్టే. కాని ఒకవేళ నువ్వు ఇంకా ఆ విశాలమైన దారిలోనే ఉంటే, పాపంతో రాజీపడుతూ, లోకంతో స్నేహం చేస్తూ బ్రతుకుతుంటే, ఈరోజే, ఇప్పుడే వెనక్కి తిరిగొచ్చే. యేసయ్య తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. నీ రహస్య పాపాలను ఆయన పాదాల దగ్గర ఒప్పుకో. రాజకీయం, డబ్బు, వినోదం నీ ఆత్మను రక్షించలేవు. నాతోపాట నీ గుండెమీద చెయ్యి వేసుకుని కన్నీటితో ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నా ఆత్మీయ కళ్ళు తెరిపించినందుకు వందనాలు. నా గర్వాన్ని, నా రహస్య పాపాలను, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన ఆలోచనలను విడిచిపెడుతున్నాను. విశాలమైన దారిలో నడిచిన ఆత్మను పాడు చేసుకున్న నన్ను క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు. ఈ అంత్యదినాల్లో క్రీస్తు విరోధి వ్యవస్థకు నేను తలవొగ్గకుండా, ఎలాంటి మోసంలో పడకుండా నన్ను కాపాడు. నీ ఇరుకైన దారిలో, నిత్యజీవపు మార్గంలో నన్ను నడిపించు. నీ రాకడ కొరకు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభువా. యేసునామంలో అడుగుచున్నాము, ఆమేన్. విశాలమైన దారిలో లోకం పరుగెడుతుంది, వినోదమనే మాయలో గుడ్డిగా నడుస్తుంది. అబద్ధపు భక్తితో పాపాన్ని దాచుకుంటూ, రాజకీయపు రంగుల్లో దేవుడినే మరుస్తూ, రెప్పపాటులో రాబోయే నాశనం చూడగా, సాతాను వేసిన వలలో చిక్కుకుంది లోకం. ఓ క్రైస్తవుడా, నీ దారి ఎటువైపు? నాశనానికి వెళ్ళే ఆ విశాల ద్వారమా, నిత్య జీవానికి నడిపే ఈ ఇరుకు మార్గమా? యేసయ్యే ఆ ద్వారం, ఆయనే సత్య మార్గం. పాపాన్ని విడిచి సిలువను మోసుకుంటూ ఆ ప్రభువు అడుగుల్లో నడిచేద్దాంరా.
నగరం రణరంగమాయెను ఎడారి సుకలలో జీవజలము పారెను చరిత్ర మర్చిపోయిన జనం మళ్ళీ లేచెను కొనలేరు అమ్మలేరు ఆ ముద్ర కాలమొచ్చెను సమయం లేదు నేస్తమా ఇది అంత్యకాలము లోకాన్ని వదిలేసి దేవుని దారి చేరుము మనుషులకు కనబడని నీ రహస్య పాపాలు దేవుని కళ్ళ ముందు దాచలేవులే చర్చికి వెళ్ళే భక్తి నిన్ను రక్షించదులే మారు మనస్సు పొందితేనే పరలోకం నీదిలే సిలువ రక్తం ఇంకా పిలుస్తోంది నిన్నే యేసయ్య పాదాల చెంత కన్నీరు విడువుము ఓ క్రైస్తవుడా నీ దారి ఎటువైపు నాశనానికి వెళ్ళే ఆ విశాల ద్వారమా నిత్య జీవానికి నడిపే ఈ ఇరుకు మార్గమా యేసయ్యే ఆ ద్వారం ఆయనే సత్య మార్గం పాపాన్ని విడిచి సిలువను మోసుకుంటూ ఆ ప్రభువు అడుగుల్లో నడిచేద్దాం రా సిద్ధంగా ఉందాం ఇరుకు మార్గంలో సాగుదాం యేసయ్యా నేను సిద్ధం Strength in grace. It's all about Jesus.